హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా కేక్ రెసిపీ చూపించబోతున్నాను. రవ్వతో చేసిన కేక్ అండి. మా పిల్లలకంటే చాలా ఇష్టం ఈ కేకు. మళ్ళీ మళ్ళీ చేపించుకుని తింటారు. ఆ మల్లాడు కూడా ఉందని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ని అయితే నేను కుక్కర్లో ప్రిపేర్ చేశాను. మనకి కేక్ టిన్లు ఏం అవసరం లేదు, కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను, అదే సుజీ రవ్వ అండి. ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇలాంటి కప్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి మెజరింగ్ కప్ కింద తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఇంకా షుగర్ అయితే 1/2 కప్ అండి. ఒకసారి వేసుకుని నూకలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇంకా మిల్క్ అయితే తీసుకున్నాను 1 కప్పు, హాఫే వేసాను. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. పాలు నూకలో కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాలు మిగిలాయి, హాఫే వేసాను నేను. మూత పెట్టుకుని 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. చెర్రీస్ అయితే వేస్తున్నాను కేక్లోకి. చెర్రీస్ లేకపోతే మీరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది కేక్లో. చెర్రీస్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని డస్టింగ్ చేసుకోవడానికి గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని దోశల పెనం పెట్టుకున్నాను. ఇది ఫ్రీ హీట్ చేసుకోవాలి. మనం కుక్కర్లో చేస్తున్నాము కేకు. ఇంకా మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న నూకని మిక్సీ పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా నానింది నూక. 50 మినిట్స్ అయితే నానబెట్టాను. ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. నూకనంతా మిక్సీ జార్లోకి తీసుకుందాము. దీనిలోనే మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1/4 కప్ మిల్క్ పౌడర్. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ మిల్క్ పౌడర్ వేస్తే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చిన్న షాపుల్లో అయినా మిల్క్ పౌడర్ చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతున్నాయి. 2 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ 1/4 కప్ వేసాను. ఇవన్నీ వేయడం వల్ల కేక్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గీ కూడా వేస్తున్నాను. 1/4 కప్ గీ యాడ్ చేశాను. ఇంకా హాఫ్ కప్ మిల్క్ కూడా యాడ్ చేశాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా మిక్సీ పట్టుకుందాము. చూడండి చాలా సాఫ్ట్గా అవ్వింది. నూకంతా నానింది కాబట్టి మిక్సీలో చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టాను. ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేశాను. ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి మనం. చూడండి మిల్క్ కూడా అబ్జర్వ్ అయిపోయాయి నూకలో. ఇలా రావాలి టెక్చర్ అనేది. దీంట్లోనే చెర్రీస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని బేకింగ్ పౌడర్ వేస్తున్నాను 1 టీ స్పూను, బేకింగ్ సోడా. ఇంకా ఇది యాక్టివేట్ అవ్వడానికి లెమన్ అయితే పిండుతున్నానండి. హాఫ్ అయితే సరిపోతుంది లెమన్ అయితే పిండాను. ఒకసారి మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇంకా కేక్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్కున్న రబ్బరు పైన విజిల్ అయితే తీసేసుకోవాలి. బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితో కూడా డస్టింగ్ చేసుకుని వేసుకోవచ్చు. బ్యాటర్ని అయితే కుక్కర్లోకి వేసేస్తున్నాను. ఒకసారి ట్యాప్ చేసుకుని ఎక్కడ లమ్స్ లేకుండా చూసుకోవాలి. పైన కొన్ని చెర్రీస్ అయితే యాడ్ చేశాను. ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవటమేనండి. చూడండి ఫ్రీ హీట్ అవ్వింది, పొగలు వచ్చేస్తున్నాయి దోశల పెనం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పి కొలతలతో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కేకు. కరెక్ట్గా నాకు 45 మినిట్స్ పట్టిందండి కేక్ ఉడకడానికి. టూత్పిక్ ఎట్టి చూసాను, అస్సలు ఎక్కడ అంటుకోలేదు, మంచిగా ఉడికింది. 45 మినిట్స్ పట్టింది.
కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా చల్లారనిద్దామండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ని అయితే చల్లారనిద్దాము. కేక్ అయితే చూడండి చల్లారింది. చాలా బాగా ఉడికింది. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కేక్ అయితే. చాలా ఇష్టంగా తింటారు. కేక్ చేయమంటే ఈ కేకే చేయమంటారు మా పిల్లలు ఎప్పుడూని. చాలా బాగా ఉడికింది కేక్ కూడా. ఇంకా పైన బటర్ పేపర్ రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి కేక్ చాలా బాగా వచ్చింది. మన ఇంట్లో స్వయంగా చేసుకున్న కేక్ మనకి చాలా హ్యాపీని ఇస్తుందండి. పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా పెట్టచ్చు, ఎంతైనా తినొచ్చు. ఎందుకంటే మనమే స్వయంగా ప్రిపేర్ చేసాం కాబట్టి. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేక్ అయితే చాలా టేస్టీగా